హాయ్, నా పేరు కామాక్షి. నేను ఓటింగ్లో చెప్పడం కూడా బాగానే చెప్తా వచ్చాను. ఒక పెద్ద తలకాయ పోయేటట్టు ఉంది అని చెప్పినాను. ఆ తర్వాత తమ్ముడు పోతాడేమో అని కూడా చెప్పాను. తమ్ముడైతే పోలేదు, పెద్ద తలకాయ పోయింది. అబ్బా, నేనైతే ఓటింగ్ బాగా చెప్తున్నానని అనిపించింది. మీరు గమనించేటట్టుగా ఉంటే నా వీడియోస్ అన్నీ న్యూట్రల్ ఆడియన్స్కి నచ్చేటట్టు, అక్కడ న్యూట్రల్ గేమ్గా చూసేటట్టు చూస్తాను. మీకు నా వీడియో నచ్చుతూ ఉంటే ఒకే ఒక లైక్ కొట్టి వీడియో చూడండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే నచ్చుతూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం పుష్ చేసినట్టు ఉంటుంది. ఇదే కాక మరిన్ని వీడియోలు మీకు అందజేస్తాను నేను. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ నుంచి భరణ్ అన్న ఎలిమినేషన్ అయితే అయిపోయాడని తెలుస్తుంది. అయిపోతాడు అంటే షూటింగ్ జరుగుతూ ఉంది కాబట్టి అయిపోతాడని తెలుస్తుంది. భరణ్ పోవడం కూడా ఒక అందుకు మంచిదే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో చెప్పండి. ఎందుకంటే ఆ భరణ్ పోవడం వల్ల తనుజ సింగల్గా ఎలా ఆడుతుంది, భరణనే చెట్టు నీళ్ళలోనే బతుకుతున్న దివ్య ఎలా ఆడుకుంటుంది అన్న విషయం తెలుస్తుంది. అలాగే రాము ఎలా ఆడుకుంటాడు, సుమనన్న ఎలా ఆడుకుంటాడు, ఎందుకంటే వీళ్ళంతా ఒకే చెట్టు నీడన బతుకుతూ ఉన్నారు. వాళ్ళు ఎలా ఆడుకుంటారు అన్న విషయం అయితే తెలుస్తుంది. మీకేమనిపించింది? భరణ్ ఎలిమినేషన్ అన్ఫేర్ అనిపిస్తుందా, ఫేర్ అనిపిస్తుందా? నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే కొంచెం ఫేర్ అని అనిపిస్తుంది. ఎందుకంటే చెప్పారు, ఆడియన్స్ చెప్పారు వద్దు, ఆ బంధాలు వద్దు అని చెప్పారు. నాగార్జున గారు చెప్పారు, ఎవరు చెప్పినా వినడం లేదు. అదే బంధాలు దాంట్లోనే కొట్టుకుపోతున్నారు. ఆయన కొట్టుకోపోవడమే కాకుండా కూతుర్ని, చెల్లెల్ని, వచ్చిన వాళ్ళందరినీ కలుపుకుంటా ఆటంతా వన్ సైడ్ అయిపోయింది. ఆయన పోవడమే కొంచెం బెటర్ అనిపిస్తుంది. మీ అభిప్రాయం చెప్పండి.